హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 393 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,699 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 103 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,790 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ 15,800 లెవెల్ అబోవ్ రావడం, అగైన్ క్లోజింగ్ 15,800 బిలో అయితే జరుగుతుంది. అండ్ ఇవాళ మనకి మంత్లీ ఎక్స్పైరీ, యూజువల్గా వీక్లీ ఎక్స్పైరీసే కొంత వోల్టైల్గా ఉంటాయి, దానికి తోడు మంత్లీ ఎక్స్పైరీ ఇంకొంత వోల్టైల్గా అయితే ఉంటుంది. స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఉన్న ప్రీమియమ్స్కి బ్యాంక్ నిఫ్టీ చేంజ్ అవుతున్న దానికైతే కొంత వోల్టైలిటీ అయితే ఇవాళ మార్కెట్లో కనిపించింది. అండ్ ఈవెన్ మంత్లీయే కాదు, ఇవాళ క్వార్టర్లీ ఎక్స్పైరీ కూడా. సో మంత్లీ ఎక్స్పైరీ, క్వార్టర్లీ ఎక్స్పైరీ అండ్ ఇవాళ యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే జరగడం జరిగింది. సో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏజీఎం రిలేటెడ్గా మాట్లాడుకుందాం. బట్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే, రీసెంట్ డేస్లో మీరు గమనిస్తూ వస్తున్నారా, ఎఫ్ఐఎస్ మనకి నెగిటివ్గానే ఉంటున్నారు. అండ్ నిన్నటి డేటాలో ఎఫ్ఐఎస్ 3,156 క్రోర్స్ దగ్గరగా మనకి బై సైడ్ అయితే కనిపిస్తారు. కాకపోతే 5,800 క్రోర్ దగ్గరగా నిన్న యూబీఎస్ డీల్ జరిగింది. కాకపోతే ఈ డీల్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గానే ఉంటారు. సో ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉంటున్నారు. మల్టిపుల్ టైమ్స్ మన క్లోజింగ్ 15,800 బిలోనే జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆప్షన్ చైన్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. 15,800 లెవెల్ దగ్గర కాల్ రైటింగ్ స్ట్రాంగ్గా ఉంది. మీన్స్ ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని కాల్ రైటర్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. పుట్ సైడ్ మనకు అలాంటి స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపించట్లేదు. ఓవరాల్గా ఉన్న డేటా 15,800 కంటే మార్కెట్ బిలోనే ఉంటుందని డేటా అయితే సజెస్ట్ చేస్తుంది అనుకున్నాం. అండ్ ఈవెన్ ఈ వీక్ స్టార్టింగ్లో కూడా మనం అనుకున్న రేంజ్ 15,500 to 800, 15,500 బ్రేక్ చేసింది ఒకసారి, 15,800 కూడా బ్రేక్ చేసింది మల్టిపుల్ టైమ్స్. కాకపోతే క్లోజింగ్ ఇన్ బిట్వీన్ ఈ లెవెల్స్లోనే జరిగింది. అబౌవ్ 15,500, బిలో 15,800. ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా మనకి చాలా వోల్టైల్గా మూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, స్పెషల్లీ నిఫ్టీ. కాకపోతే యావరేజ్గా మనకి 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అయితే మూవ్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెవెల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయనుకుంటున్నాను. అండ్ మార్కెట్ ఇలా హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పుడు బేరిష్ వ్యూ మెయింటైన్ చేయడం చాలా ఈజీ, బికాస్ ఏదో ఒక పాయింట్లో మార్కెట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 500-600 పాయింట్స్ మూవ్ అయినా కరెక్ట్ అవుతుంది, ఆర్ ఈవెన్ ఈ పాయింట్ నుంచి అయినా కరెక్ట్ అవ్వచ్చు. కాకపోతే మార్కెట్ మనకు అలాంటి బేరిష్నెస్ చూపించినప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఒక లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ అగైన్ టాప్ సైడ్, ఈవెన్ నెగిటివ్ ఈవెంట్స్ ఉన్న ఫెడ్ రిలేటెడ్గా వచ్చిన నెగిటివ్ అప్డేట్స్ కూడా మార్కెట్ అగైన్ టాప్ సైడ్కి మూవ్ అవ్వాలనుకుంటున్నప్పుడు ట్రేడింగ్ రిలేటెడ్గా మనం బేరిష్ వ్యూ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒక ఇంపార్టెంట్ లెవెల్ టేక్అవుట్ అయ్యేంతవరకైనా వెయిట్ చేయాలి, కన్ఫర్మేషన్ రావాలి, ట్రెండ్తో పాటే మనం మూవ్ అవ్వాలి. సో ప్రైస్ యాక్షన్ అండ్ ఈ లెవెల్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గానే మేము డేటాని ఫాలో అవుతుంటాం కాబట్టి స్టిల్ బులిష్ వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించే మాట్లాడుకుందాం. ఆర్చిడ్ ఫార్మా నిన్న 11 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చేశాను. ఆర్చిడ్ ఫార్మాకు సంబంధించిన ప్రమోటర్స్ ధనుకా ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళ వాటా నమ్ముతున్నారు. వాళ్ళ వాటా నమ్ముతున్న ప్రైస్ 375 రూపీస్. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో చూస్తే 70% డిస్కౌంట్లో సెల్ చేస్తున్నారు. సో ఇది నేను టెలిగ్రామ్లో పెట్టినప్పటి నుంచి కామెంట్ సెక్షన్లో వచ్చిన రిపీటెడ్ కామెంట్. సో ఈ ఓఎఫ్ఎస్లో మనం పార్టిసిపేట్ చేసి షేర్స్ని కొనుక్కుంటే మంచిదేనా, సో పార్టిసిపేట్ చేయొచ్చా అని. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ ఓఎఫ్ఎస్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆర్చిడ్ ఫార్మా ఇన్సాల్వెన్సీలో భాగంగా తీసుకున్న అప్పులు కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళి వీళ్ళని ధనుకా ల్యాబ్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఎప్పుడు టేక్ ఓవర్ చేశారు? ఏప్రిల్ 2020లో. అప్పుడు అగైన్ స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ అనేది లిస్ట్ అయింది. అంతకుముందు డీలిస్ట్ అయింది, అగైన్ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన ప్రైస్ నియర్లీ 20 అనమాట. సో అక్కడి నుంచి 2,680 రూపీస్ వరకు కూడా వన్ డైరెక్షనల్గా ర్యాలీ అయితే ఈ కంపెనీలో కనిపించడం జరిగింది. అగైన్ కరెక్ట్ అవుతూ 1,300 లెవెల్స్లో రీసెంట్ డేస్లో ట్రేడ్ అవుతుంది. ఓఎఫ్ఎస్లో దట్ 70% దగ్గరగా డిస్కౌంట్ అనేసరికి ఇవాళ 10% లోయర్ సర్క్యూట్లో స్టాక్ మూవ్ అయింది. సో ఈ ఇన్సాల్వెన్సీలో వచ్చిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఈ ఆర్చిడ్ ఫార్మా కానీ ఈవెన్ రుచి సోయా కూడా, వీళ్ళ రిలేటెడ్గా ప్రమోటర్సే హై కాన్సన్ట్రేషన్లో షేర్ హోల్డింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్ ఆర్చిడ్ ఫార్మా తీసుకుంటే 98.07% దగ్గరగా వాటా ప్రమోటర్స్ దగ్గరగా ఉంది. రుచి సోయాని తీసుకుంటే 98.9% దగ్గరగా వాటా ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఇంకా పబ్లిక్ దగ్గర ఎంత ఉంటుంది? 1% ఆర్ లెస్ దాన్ 1% ఉంటుంది. మరి ఫ్రీ ఫ్లోట్లో అంత తక్కువ షేర్స్ ఉన్నప్పుడు, బయట అసలు సప్లై ఆఫ్ షేర్సే లేనప్పుడు, ఏమాత్రం చిన్న క్వాంటిటీ ఆఫ్ ఆర్డర్స్ పెడుతున్నా సరే అది అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో వీళ్ళ ప్రమోటర్స్ 8.04% దగ్గరగా వాటాని సెల్ చేస్తారంటున్నారు. 375 రూపీస్ పర్ షేర్లో ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్తో చూస్తే 70% డిస్కౌంట్లో వీళ్ళు వాళ్ళ వాటాని అయితే సెల్ చేస్తారని చెప్తున్నారు. ఇది రెగ్యులేటరీ నార్మ్స్ని పాటించడం కోసం. సో సెబీ వాళ్ళు ఏంటంటే ఒక కంపెనీలో మినిమం 25% దగ్గరగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ వాటా ఉంది, పబ్లిక్ దగ్గర తక్కువ ఉంటే బయట అవైలబిలిటీ ఆఫ్ షేర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అప్పర్ సర్క్యూట్స్ ఆ లోయర్ సర్క్యూట్స్ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, ఏమాత్రం చిన్న స్పెక్యులేషన్ వస్తున్నా. కాబట్టి 25% మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలని చెప్పారు కాబట్టి అందులో భాగంగానే వీళ్ళు వాటాని సెల్ చేస్తారని చెప్తున్నారు. ఇందులో రీటైలర్స్కి 10% రిజర్వేషన్ ఇచ్చారు ఈ ఓఎఫ్ఎస్లో. అండ్ ఇది జూన్ 25న రీటైలర్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓఎఫ్ఎస్ ఒక డీటెయిల్స్ అయితే. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్, 1200 దగ్గర ఉంది కదా, 375లో వాళ్ళు ఇస్తా అంటున్నారు కాబట్టి 375లో మేము అప్లై చేస్తే, ఓఎఫ్ఎస్ అప్లై చేసి నెక్స్ట్ మార్కెట్లో సెల్ చేద్దామని ప్రయత్నిస్తే అడ్వాంటేజ్ ఉంటుందా?
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది 375 అనేది ఫ్లోర్ ప్రైస్, ఫైనల్ ప్రైస్ కాదు. మీన్స్ మనం 375 పెడితే సో ఏ ప్రైస్ అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి షేర్స్ అలాట్ అయ్యాయనేది మనకి ఫైనల్ కట్ ఆఫ్ ప్రైస్లో తెలుస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు 375 అంటున్నారు కదా, ఇఫ్ సపోజ్ మీరు 2000 పెట్టి అప్లై చేశారనుకోండి, ఇఫ్ ఫైనల్ ప్రైస్ 600 అయినా సరే మీ దగ్గర నుంచి 2000 కట్ అవుతుంది, పర్ షేర్ 2000 కట్ అవుతుంది. అంతేకాని ఫైనల్ ప్రైస్కి అడ్జస్ట్ అయ్యి మీరు పెట్టిన దానికంటే ఫైనల్ ప్రైస్లోనే మీ దగ్గర మనీ డిడక్ట్ అవ్వదు. కాబట్టి ప్రైజింగ్ పెడుతున్నప్పుడు కొంత అలర్ట్గా ఏ ప్రైస్కి వస్తే మీరు తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటారో ఆ ప్రైస్ని ఓఎఫ్ఎస్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్లో ఉంది. ఎంతవరకు లోయర్ సర్క్యూట్స్కి వెళ్తుంది అనేది ఎవ్వరు కూడా గెస్ చేయలేరు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని రిస్క్ తీసుకోగలరు అనుకున్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. బిగినర్స్ దీని రిలేటెడ్గా ఐడియా లేని వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే ఇవాళ కంప్లీట్ అయింది. దాని రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఫస్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే సౌదీ అరేమ్కో మధ్యలో డీల్ జరగాల్సి ఉంది కదా, ఆ డీల్ కొంత డిలే అవుతూ వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఆ డీల్ రిలేటెడ్గా ఉన్న అన్సర్టనిటీస్ అన్ని క్లియర్ అయ్యాయి. మోస్ట్లీ ఈ ఎండ్ లోపు ఆ డీల్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అలాగే సౌదీ అరేమ్కోకి సంబంధించిన చైర్మన్ అలాగే సౌదీకి సంబంధించిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్కి వీళ్ళిద్దరికీ కూడా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా అయితే స్థానం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సౌదీ అరేమ్కోతో డీల్ ఇయర్ ఎండ్ లోపు కంప్లీట్ అవుతుందని పాజిటివ్ కామెంట్ అది. అండ్ ఈ ఎంటైర్ ఏజిఎం లో చేసిన ఇంపార్టెంట్ కామెంట్ అయితే క్లీన్ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా నెక్స్ట్ 3 years లో 75,000 crores దగ్గరగా $10 billion దగ్గరగా ఖర్చు పెట్టి న్యూ ఎనర్జీ బిజినెస్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారని చెప్తున్నారు. ఈ రిలయన్స్ రీటైల్ తో రీటైల్ బిజినెస్ ని డిస్రప్ట్ చేశారు అండ్ ఈ జియోతో టెలికాం బిజినెస్ ని డిస్రప్ట్ చేశారు. అండ్ ఇప్పుడు క్లీన్ ఎనర్జీ బిజినెస్ని అయితే డిస్రప్ట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే భావిస్తూ ఉంది. యాక్చువల్గా దీని రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా ఒక హింట్ ఇచ్చారు వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో. ఇప్పుడు దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ ఇస్తున్నారనమాట. 75,000 crore నెక్స్ట్ 3 years లో స్పెండ్ చేస్తూ ఉండడం అనేది డెఫినెట్లీ ఒక బిగ్ మనీయే. సో ఇన్ సింపుల్ టర్మ్స్ లో చూస్తే వీళ్ళు సోలార్ ఎనర్జీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు, బ్యాటరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎలక్ట్రోలైజర్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ ఈవెన్ జియో ఫోన్ గురించి కూడా అప్డేట్ చేశారు. గూగుల్ వాళ్ళు వీళ్ళు కంబైన్ అయ్యి జియో ఫోన్ నెక్స్ట్ ని తయారు చేశారని, ఇది September 10th వినాయక చవితి రోజున లాంచ్ చేస్తారని, మార్కెట్లోకి తీసుకొస్తారని కూడా దీని రిలేటెడ్గా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఏజిఎంలో గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ గారు కనిపించి ఒక అపీరెన్స్ ఇచ్చి ఇలా చెప్పారనమాట, జియో వాళ్ళు గూగుల్ క్లౌడ్తో కూడా కొలాబరేట్ అయి 5G సొల్యూషన్స్ రిలేటెడ్గా కూడా వర్క్ చేస్తున్నామని. సో నిన్న వడాఫోన్ ఐడియా వాళ్ళు సిస్కోతో, అంతకుముందు TCS వాళ్ళు భారతీ ఎయిర్టెల్తో, ఇప్పుడు గూగుల్ వాళ్ళు జియోతో వీళ్ళు ఇలా కంబైన్ అయి 5G రిలేటెడ్గా వర్క్ చేస్తున్నామని, దాంతో ఫాస్టర్ ఇంటర్నెట్ ఉంటుందని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇవి ఇవాళ చేసిన మెయిన్ కీ అనౌన్స్మెంట్స్. నెక్స్ట్ SBI కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ 9:14 అరౌండ్ జేపీ మోర్గన్ వాళ్ళు SBI కార్డ్స్ రిలేటెడ్గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 1200గా ఇస్తున్నారని మెన్షన్ చేయడం జరిగింది కదా. సో డేటా అయితే ఇదే, జేపీ మోర్గన్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. బట్ అలా పాజిటివ్గా ఉండడానికి రీజన్స్ వాళ్ళు చెప్తున్నది, ఇది ఒక క్రెడిట్ లైట్ బిజినెస్ అండ్ హై ROE జనరేట్ చేస్తున్న బిజినెస్. అండ్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ ఈ లాక్డౌన్ వల్ల ఎకానమీ క్లోజ్ అవ్వడం వల్ల తగ్గాయే, కానీ వన్స్ ఎకానమీ ఓపెన్ అయిన తర్వాత పెంటప్ డిమాండ్తో మోస్ట్ ఆఫ్ ద కార్డ్ స్పెండింగ్స్ పెరుగుతాయని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు ట్రేడ్ అవుతున్నది 38 times FY23 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో. మిగిలిన క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కూడా సిమిలర్ వాల్యుయేషన్లోనే ఉన్నాయి, ఇంకా లిస్ట్ అవ్వకపోయినా సిమిలర్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయని. కాబట్టి ఇన్ కంపారిజన్ మనం ఇది ఎక్స్పెన్సివ్గా చూడలేం కాబట్టి, అండ్ ఈవెన్ SBI యాజ్ ఎ పేరెంట్గా కూడా వీళ్ళ బ్యాక్ ఉంది కాబట్టి ఇవన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ పాజిటివ్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి 1200 టార్గెట్ని అయితే మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్ని టచ్ చేసింది. సో రీసెంట్ టైమ్స్లో మేము ఈ షేర్స్ని హైయర్ ప్రైస్లో కొన్నప్పుడు లోయర్ సర్క్యూట్కి టచ్ చేస్తుంది. సో ఎందుకు టచ్ చేస్తుంది, ఉన్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటని అడుగుతున్నారు. దీంట్లో ఒక క్లమ్జీనెస్ అయితే క్రియేట్ అయింది. కార్లైల్ వాళ్ళు యాక్చువల్గా కార్లైల్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారని కాదు, మీన్స్ వాళ్ళు 4,000 crores తెస్తున్నారని కాదు స్టాక్ పెరిగింది. ఆదిత్య పూరి గారు ఎంటర్ అవ్వబోతున్నారు. బోర్డులో ఒక స్థానం ఉంటుంది. అగైన్ HDFC బ్యాంక్ గ్రోత్ స్టోరీని నడిపిన వ్యక్తి కాబట్టి PNB హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఆ స్టోరీ మెయింటైన్ చేస్తుందేమో ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ర్యాలీ అయింది. కాకపోతే ఈ డీల్ జరుగుతున్న ప్రైస్ అనేది మైనారిటీ షేర్ హోల్డర్స్కి నచ్చట్లేదు. 390 rupees per షేర్లో ఇలా తీసుకోవడం ఏంటి, ఒకవేళ అలా తీసుకోవాలి డబ్బులు రేస్ చేయాలనుకుంటే రైట్స్ ఇష్యూ ద్వారా చేస్తుంటే మేమే వాటిని కొనుక్కొని రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీకి మనీని ప్రొవైడ్ చేసేవాళ్ళం కదా. ఇలా కార్లైల్ వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా లోయర్ వాల్యుయేషన్లో తీసుకోవడం కరెక్ట్ కాదనేలాగా మైనారిటీ షేర్ హోల్డర్స్ ఇష్యూస్ని రైజ్ చేయడంతో సెబీ వాళ్ళు ఈ డీల్ని ఆపడం జరిగింది. సో ఇది ముందుకు తీసుకువెళ్ళదు. ఈ డీల్ రిలేటెడ్గా ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్ని అపాయింట్ చేసి 390 rupeesలో జరిగిపోతుంది కదా ఈ డీల్, ఇది కరెక్టేనా కాదా అని ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు SATకి మూవ్ అయ్యారు, సెక్యూరిటీ అపిలేట్ ట్రిబ్యునల్కి. వాళ్ళేమో మీరు ఈ డీల్ని కొనసాగించండి, ఈ డీల్ రిలేటెడ్గా ఓటింగ్ని కూడా కండక్ట్ చేయండి, కానీ ఆ ఓటింగ్ రిజల్ట్స్ని బయటికి చెప్పొద్దు, July 5th ఆ ఓటింగ్ రిజల్ట్స్ని అప్డేట్ చేద్దాం. ఈ లోపు సెబీ వాళ్ళు ఇండిపెండెంట్ రిజిస్టర్ని పెట్టి వాల్యుయేషన్ చూస్తున్నారని కూడా SAT వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది.
సో ఫైనల్గా ఈ డీల్ అనేది నార్మల్ కేసులో అయితే కొనసాగినట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్లీ అది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి పాజిటివే. బట్ ఏ కేసెస్లో ఈ డీల్ ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందంటే 390 అండర్ వాల్యూడ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంగానే మీన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ బోర్డులో ఉన్న వాళ్ళు కొంతమంది కార్లైల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఈ డీల్ మూవ్ అయింది. సో అండర్ వాల్యుయేషన్ లో మైనారిటీ షేర్ హోల్డర్స్ కి నష్టం జరిగేలా ఈ డీల్ జరుగుతుందని సెబీ వాళ్ళు భావించి ఈ డీల్ ని క్యాన్సిల్ చేయాలని ప్రయత్నిస్తే దెన్ అప్పుడు ఈ డీల్ ఆగుతుంది. లేదంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, వీళ్ళ ఓటింగ్ రిలేటెడ్గా పిఎన్బి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు. బికాస్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో పిఎన్బి వాళ్ళకి 32.6% వాటా ఉంది. వాళ్ళు ఈ డీల్ జరగకూడదని యాంటీగా కానీ ఓట్ వేసినట్లయితే, డీల్ వద్దు అనుకుని ఓట్ వేసినట్లయితే దాన్ని ఈ డీల్ ఆగిపోతుంది. బికాస్ ఈ డీల్ కంటిన్యూ అవ్వాలంటే 75% పాజిటివ్ ఓటింగ్ కావాలి. ఇక్కడ స్టాక్ రిలేటెడ్గా రిజల్ట్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఆర్ గ్రోత్ స్టోరీతో కాదు స్టాక్ మూవ్ అయింది, కేవలం ఒక న్యూస్ అప్డేట్. సో ఆ అప్డేట్ రిలేటెడ్గా కవర్ అయ్యే నెక్స్ట్ స్టోరీస్ అన్ని కూడా స్టాక్ని మూవ్ చేస్తాయనే విషయం ఇన్వెస్టర్స్ అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ అలాగే సోనా కామ్స్టార్ ఐపీఓ, ఈవెన్ ఇతర ఐపీఓస్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 days నుంచి ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఫాలో అవుతున్నాయని అనుకున్నాం. కాకపోతే సోనా కామ్స్టార్ మనం అనుకుంది లెస్ దెన్ 5% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. బికాస్ గ్రే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా కనిపించట్లేదని. సో గ్రే మార్కెట్లో ఎటువంటి డిమాండ్ అయితే కనిపించిందో లిస్టింగ్ కూడా సిమిలర్ లైన్స్లోనే అయింది, లెస్ దాన్ 5%లోనే లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపించింది. సో ఐపీఓస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఒక క్లారిటీ అయితే ఉంటుంది, గ్రే మార్కెట్ మనకి లిస్టింగ్ గెయిన్స్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఏ ఐపీఓని చూస్తున్నా, మీరు ఏ ఐపీఓ రివ్యూని చూస్తున్నా 2 things గురించి మాట్లాడతారు, ఒకటి లిస్టింగ్ గెయిన్స్, ఇంకొకటి లాంగ్ టర్మ్ అని. లిస్టింగ్ గెయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రే మార్కెట్ గురించి మాట్లాడతాం, లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుంటాం. గ్రే మార్కెట్ ప్రీమియంతో మనకి లెస్ దాన్ 5%తో లిస్ట్ అయినా క్లోజింగ్ మనకి సోనా కామ్స్టార్ 24%తో అండ్ శ్యామ్ మెటాలిక్స్ 23% దగ్గరగా క్లోజ్ అవడం జరిగింది. ఈవెన్ ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇది ఎక్స్పెన్సివ్ అన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రైస్ టు ఎర్నింగ్స్ ని చూస్తుంటే. కాకపోతే ఇది మనం డైరెక్ట్గా ఆటో యాంక్సలరీస్, ఇతర ఆటో యాంక్సలరీస్, లిస్టెడ్ ఆటో యాంక్సలరీస్తో కంపేర్ చేసి ఇది ఎక్స్పెన్సివ్ అనుకోవడానికి లేదు. బికాస్ ఇది ఒక ఫస్ట్ కంపెనీ, లిస్ట్ అవుతున్న కంపెనీ, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఆటో యాంక్సలరీస్ తయారు చేస్తున్న కంపెనీ అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది సోనా కామ్స్టార్లో ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వాళ్ళకి కనిపించి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవాళ డే ఎండ్లో మనకు ఆ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ మిగిలిన ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే, గ్రే మార్కెట్ ప్రీమియం లాస్ట్ 2 days నుంచి కూడా ఫాలో అవుతూనే ఉంది. ఈ కిమ్స్ అండ్ ఐపీఎల్ మీన్స్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ రెండు కూడా 10% బిలో మెయింటైన్ అవుతున్నాయి. అండ్ దొడ్ల డైరీ 17% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, గ్లోబల్ స్పిరిట్స్ని ఒకవేళ ఎవరైనా ట్రాక్ చేస్తూ ఆర్ ఈవెన్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 12:37 అరౌండ్ ఈ గ్లోబల్ స్పిరిట్స్ రిలేటెడ్గా కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్గా ట్రాన్స్క్రిప్ట్ని అయితే ఆ పీడిఎఫ్ కాపీని అయితే పెట్టాను. సో దీంట్లో మీకు ఏం తెలుస్తుందంటే, మేనేజ్మెంట్ని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా, దాని రిలేటెడ్గా వాళ్ళు ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటనేది మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో తెలిసిపోతుంది అనమాట. ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ కాల్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, అటెండ్ అయినట్లయితే మేనేజ్మెంట్ చేసే కామెంట్స్తోనే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఆర్ ఒక కన్విక్షన్ అనేది కంపెనీ రిలేటెడ్గా బిల్డ్ అవుతుంది. ఇఫ్ మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే గ్లోబల్ స్పిరిట్స్ రిలేటెడ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ని గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుంటే, నిఫ్టీ సపోర్ట్ 15,660 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 15,880. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,580 అండ్ రెసిస్టెన్స్ 35,080. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మంత్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయింది కాబట్టి జూలై 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మనం గమనిస్తే, ఇందులో ఎప్పటి నుంచో కూడా 15,800 దగ్గరే మనకి స్ట్రాంగ్ రైటింగ్ బిల్డ్ అవుతుంది. ఈవెన్ 16,000 కంటే కూడా 15,800 దగ్గరే బిల్డ్ అవుతుంది. ఇఫ్ ఆ లెవెల్ తర్వాత ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 16,000 సైకలాజికల్గా కానీ ఈవెన్ ఓవరాల్ కాంట్రాక్ట్స్ పరంగా కూడా 16,000 దగ్గర మన కాంట్రాక్ట్స్లో డేటా అయితే బిల్డ్ అవుతుంది. ఈవెన్ ఇది జూలై మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంపేర్ చేసినా మీకు సిమిలర్ డేటానే కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ గమనిస్తే 15,700 దగ్గర మీకు స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ నేనైతే 15,500 గమనిస్తున్నాను. బికాస్ మీరు ఈవెన్ జూలై మంత్లీ ఎక్స్పైరీకి వెళ్ళారంటే మిగతా ఏ లెవెల్స్ దగ్గర మీకు ఇంత డేటా కనిపించదు. 49,000 దగ్గరగా ఓఐ డేటా అక్కడ మనకి బిల్డ్ అయింది, ఓవరాల్ ఓఐ డేటా. ఇంకెక్కడ కూడా నియర్లీ 20,000 డేటా కూడా బిల్డ్ అవ్వట్లేదు. సో ఓవరాల్ సిగ్నిఫికెంట్ లెవెల్ అయితే డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు 15,500 ఆ లెవెల్ బ్రేక్ అవ్వదని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అండ్ టాప్ సైడ్ అయితే 15,800 ఇమీడియట్గా. ఇఫ్ అది బ్రేక్ అయితే 16,000. ఇవే లెవెల్స్ మాట్లాడుతున్నాం బికాస్ మార్కెట్ కూడా ఇలానే రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి సేమ్ లెవెల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.